పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. పరిసయ్యులు అంతట వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు. ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునూ అతని స్వరమును వినరు. నలిగిన రెల్లునైన విరువడు, రెపరెపలాడు దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడవడు. జాతులు అతని నామమందు విశ్వసించెదరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియ దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని నామములో శుభాభివందనములు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మీద పరిసయ్యులు ఎందుకు కుట్ర పన్నారు అనే విషయం అర్థం కావాలి అంటే జరిగిన సంఘటన మనకు ఒకసారి నెమరు వేసుకోవాలి. యేసు ప్రభు ఒక రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఆయన ఓచ చెయ్యగలవాని ఒకనిని చూడటం, ఆ ఓచ చెయ్యగలిగిన వానికి స్వస్థతని చేకూర్చటం జరిగింది. ఆ ఓచ చెయ్యగలవానికి స్వస్థత జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన విశ్రాంతి దిన నియమమును పాటించటం లేదు, విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఈయన దైవ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కుమారుడు కాదు, దైవ బిడ్డ కాదు అని యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ క్రమములో యేసు ప్రభువుని ఎలాగైనా సరే అంతమొందిద్దాం అనుకున్నారు. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువుని అంతమొందించాలనుకున్నది ఆయన అన్యాయం చేశాడనా లేదా న్యాయం చేశాడనా, మేలు చేశాడనా లేక కీడు చేశాడనా? వాస్తవానికి యేసు ప్రభు ఓచ చెయ్యగలవానికి ఆరోగ్యాన్ని ఇవ్వటం మేలా కీడా అంటే మేలే. ఈ రోజుకి కూడా అందరం దేవాలయానికి వెళతాం. దేనికోసం అంటే మనకున్నటువంటి సమస్యల నుంచి విముక్తి కోసం మనం దేవాలయానికి వెళ్ళటం, ఇది కూడా ఒక కారణమే. మనం దేవాలయానికి వెళ్ళటంలో ప్రార్థన చేయటం ఒక కారణం, చేసిన మేలులకి కృతజ్ఞత తెలపటం ఒక కారణం, అలాగే ఉన్న సమస్యలను దేవునికి తెలియచేసి వాటి నుంచి విముక్తిని కోరుకోవటం కూడా ఒక కారణంగానే మనం దేవాలయానికి వెళుతూ ఉంటాం. ఆ వ్యక్తి అనారోగ్యముతో దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు చూసిన వాళ్ళందరూ, మరి ముఖ్యంగా అధికారులు, ఈయనను ఎలా అంతమొందిద్దాం, ఎలాగ ఈయనను చంపివేద్దాం అని ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని యేసు ప్రభు గ్రహించారు. ఆయన పట్ల కుట్రభావంతో ఉన్నారు అనే విషయాన్ని యేసు ప్రభు గ్రహించారు. ప్రియ సహోదరులారా, ఇక్కడే మనలను ఆశ్చర్యపరిచేటటువంటి గొప్ప విషయం ఉంది.
ఏంటి మనల్ని ఆశ్చర్యపరిచే గొప్ప విషయం అంటే, యేసు ప్రభువు భయపడి చేస్తున్న మంచిని మానుకున్నారా? మనుషులైతే ఏం చేస్తారు? నువ్వు ఈ పని చేస్తే నిన్ను చంపేస్తామంటే ఎందుకు వచ్చిన బాధ అని మనం ఆ పని చేయటం మానేస్తాం. ఇక అక్కడితో మన యొక్క ఆలోచనను విరమించుకుంటూ మన ప్రాణం ఎలా కాపాడుకోవాలా అని మనం ఆలోచన చేస్తాం. ప్రియ సహోదరులారా, కానీ యేసుప్రభు అలా చెయ్యలా. యేసుప్రభు ఏం చేశారు? తన ప్రాణాన్ని కాపాడుకోవటానికే ప్రాకులాడారా అంటే తన ప్రాణం కోసం కాదు, తన తండ్రి చెప్పినటువంటి పనిని నెరవేర్చడానికి యేసుప్రభు ముందడుగులు వేశారు. అందుకే యేసుప్రభు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మంచి చేసినందుకు అంతమొందించాలన్నారు కాబట్టి ఇక మంచి చేయకూడదు అనుకోలా, ఆ మంచిని చేస్తూనే ముందుకు వెళ్ళారు. అందుకే మన వాక్యంలో ఈ మాటలను చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరుగుతూ ఉంది? 15వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యేసు అది గ్రహించి అటు నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన వీళ్ళు అంతమొందించాలనుకుంటున్నారని వెళ్ళిపోయే క్రమంలో అనేక మంది ఈయన వెనకాల వెళ్ళారు. వెళుతున్నటువంటి వీళ్ళని చూసినప్పుడు యేసుప్రభు కనికరపడి రోగులనెల్లా స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆయన తలపెట్టిన కార్యం, ప్రారంభించిన కార్యం, ఆయనకు నిందన తెచ్చినటువంటి మంచి కార్యాన్ని యేసుప్రభు విరమించుకోలా. ఆయన చేస్తూ ముందుకి కొనసాగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ప్రభు అంటారు కదా, ఈ విషయాన్ని మీరెవరితో చెప్పకండి. వేదాంతపరంగా దీనిని మనం మెస్సయ్య రహస్యం అంటాం, మెస్సయానిక్ సీక్రెట్ అని చెబుతూ ఉంటాం. యేసు ప్రభు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఒక అద్భుతకారుడిగా కాదు నేను ప్రపంచానికి పరిచయం కావాల్సింది, లేదా ఏదో ఆ మహత్తర కార్యాలు చేసే వ్యక్తిగా కాదు అందరూ నన్ను గుర్తించాల్సింది. పవిత్ర గ్రంథం బోధిస్తూ ఉన్నట్లుగా నేను ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను. ఇది దేవుడు చెప్పిన మాట. అందరినీ నేను ఎప్పుడు ఆకర్షిస్తాను అంటే నేను ఎత్తబడినప్పుడు, భూమికి ఆకాశానికి మధ్య నేను వేలాడినప్పుడు అందరినీ నా యొద్దకు నేను ఆకర్షిస్తాను. అప్పుడు నా దగ్గరికి ప్రజలు రావాలి, ఆ త్యాగాన్ని చూడాలి, కానీ నేను చేసిన మహత్తర కార్యాలను కాదు అన్నట్లుగా యేసు ప్రభు అక్కడకు వచ్చినటువంటి రోగులను, మరి ముఖ్యంగా స్వస్థత పొందిన ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ఏమని చెబుతున్నారంటే తనను గూర్చి ఎవరికి తెలపవలదని యేసు ప్రభు ఆజ్ఞాపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ అది. దేవుని యొక్క ప్రేమ ఏంటి? దేవుని ప్రేమ మన వాక్యంలో చదువుతున్నాం కదా. యెషయా ప్రవక్త గ్రంథం ఈ విధంగా బోధిస్తూ ఉంది 18వ వచనంలో, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారికి న్యాయమైనటువంటి దేవుడెవరో తెలియచేస్తారు. ప్రియ సహోదరులారా, ఇది యేసు ప్రభు యొక్క కర్తవ్యము కూడా, ఆయన పని. ఆయన ఎలా ఈ దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తారు? వివాదములాడడు. మొదటి గుణం యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణం, వివాదములాడడు. యేసు ప్రభు తాను జీవించిన కాలములో, మనిషిగా ఈ లోకములో సంచరించిన కాలములో ఏ వివాదానికి యేసు ప్రభు కారణం కాల. యేసు ప్రభు మాట తీరు కానీ, యేసు ప్రభు ప్రవర్తన తీరు కానీ, యేసు ప్రభు ఆలోచన తీరు కానీ ఎలాంటి వివాదాలను సమాజంలో రేకెత్తించల. ఆయన ఎప్పుడు శాంతిని కోరుకున్నటువంటి వ్యక్తి, సామరస్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి, సంతోషాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి యేసు ప్రభు మేలుని చేస్తూనే వెళ్ళారు, సమాజంలో శాంతిని నెలకొల్పుతూనే వెళ్ళారు, కానీ ఆయన వివాదాలను ఎక్కడ తీసుకురాలేదు. రెండవ గుణంగా అంటారు కదా, ఆయన కేకల వేయుడు, తన గురించి గొప్పగా చెప్పుకోడు. నేను ముఖ్యమైనటువంటి వ్యక్తిని, నన్ను అనుసరించండి అని ఆయన అనేక మందికి తెలిసే విధంగా అరవడు, కేకలు వేయడు. మూడవ గుణంగా వింటాం కదా, ఎవరును అతని స్వరమును వినరు. అనగా ప్రియ సహోదరులారా, అనవసరమైన చోట్ల ఆయన అనవసరమైన సంభాషణ చెయ్యరు. ఇది దైవ గుణాలు.
కాబట్టి మనం చదువుతూ ఉన్నాం కదా, ఇది ఎవరి ఆత్మ కలిగి ఉంటే ఎలా ఉంటారు? దేవుని ఆత్మను కలిగి ఉంటే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు యేసు ప్రభు కలిగి ఉన్నారు అంటే, ఆయన మనుషులము తన బిడ్డలమైన మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత యేసు ప్రభు ఎలాంటి గుణాలను కలిగి ఉన్నారు. ప్రియ సహోదరులారా, అదే ప్రభువు యొక్క గుణాలను మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెబుతుంది కదా వాక్యం. ఏమని అంటే 20వ వచనంలో, నలిగిన రెల్లునైనను విరవడు. రెల్లు చాలా బలహీనమైనది, ఇది నలిగిపోయింది కదా, దీనివల్ల ఎలాంటి లాభం లేదు కదా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కదా అని, ఆ నలిగిన రెల్లు కదా అని దానిని విరవడు అట, దాన్ని బాగు చేస్తాడు. ఆ తర్వాత మాట చెప్పబడుతూ ఉంది, ఆయన రెపరెపలాడుచున్న ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపము, అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నటువంటి దీపము, అలాంటి దీపాన్ని ఆయన ఆర్పడు. ఏం చేస్తాడు అంటే, ఆయన మరలా దానిని తేజోవంతంగా మరలా ఆయన పునరుద్ధరిస్తాడు. ఇది యేసు ప్రభు చేసేటటువంటి క్రియ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గ్రహించాల్సిన విషయం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దేవుడికి మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ వలన మాత్రమే. తన ప్రాణాన్ని సహితము కూడా పణంగా పెట్టి తన బిడ్డలమైన మనము ఎలాంటి సమస్యలలో మనం ఇరుక్కొని ఉండకుండా ఉండాలని, ఎలాంటి నిరుత్సాహానికి మనం లోను కాకుండా ఉండాలని, మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దటానికే యేసు ప్రభు ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, ఇవి దైవ గుణాలు. ఆయన తనను తాను బయలుపరుచుకోకుండా, తనను తాను బహిరంగం చేసుకోకుండా, తన గురించి తాను గొప్పలు చెప్పుకోకుండా, అలాగే బలహీనుల మీద ఉక్కుపాదం పెట్టకుండా, బలహీనులను ఇంకా అణగద్రొక్కకుండా దేవుడు కాపాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, ఇది దైవ ప్రేమ. యెషయా ప్రవక్త ప్రవచనం ఇది. ఈ ప్రవచనం మేరకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేసినా, ఆ అద్భుతాలకు ప్రతిఫలంగా ఎంత వ్యతిరేకత వచ్చినా, తాను చేసేటటువంటి కార్యాలను మాత్రం ఆయన ఏనాడు కూడా విరమించుకోలేదు. వాటిని కొనసాగించుకుంటూనే వెళ్ళారు. వాటిని కొనసాగించుకుంటూ వెళుతూ సర్వమానవాళికి మేలును చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, మనం కూడా ఆ ప్రభుని అనుచరులుగా ఉంటా ఉన్నాం. ఆ ప్రభుని అనుసరిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఉన్నాం. మనం చేసేటటువంటి మంచికి ఏదైనా సరే ఒక కీడు ఎదురొచ్చినప్పుడు మనం విరమించుకుంటున్నామా? మన గురువు, బోధకుడు, రాజు అయినటువంటి క్రీస్తు నేర్పిన మార్గములో ఆ మంచినే మనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామా? ఆలోచన చేసుకోవలసినటువంటి విషయం. ప్రియ సహోదరులారా, అలాగా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే గురువును పోలిన శిష్యులలాగా మనం ఉంటూ ఉంటాం. బలహీనులను లేవనెత్తటం, అణగారిపోయిన వారికి ఒక ఆసరాగా ఉండటం, ఇది దైవ గుణం. కాబట్టి ప్రభు శిష్యులుగా మనం ఎలా ఉంటూ ఉన్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, అయ్యా ఏ విధంగా అయితే నీవు నీ యొక్క ప్రజలకు మంచిని చేయటంలో నీవు ముందుకు కొనసాగావో మేము కూడా అలా ఉండేలా మమ్మలను దీవించమని దేవుణ్ణి ఈ ప్రార్థనలో వేడుకుందాం. దేవుని యొక్క వాక్కు ప్రకారం నడుచుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నేటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు మంచిని చేయటములో వెనుకడుగు వేయొద్దు అంటున్నారు. ఏ సమస్యలు వచ్చినా సరే నీ యొక్క కార్యాలను విరమించుకోవద్దు అంటున్నారు. ప్రభువా, మేము నీ బిడ్డలము అని తెలియపరిచే ఏకైక గుర్తు ఏదైనా ఉంది అంటే మేము క్షేమంగా ఉంటూ ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోవటం. ప్రభువా, ఈ సందర్భంలో మాకు ఆ శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరేటటువంటి మంచి మనసును దయచేయండి. ఎదుటి వారితో కలిసి నడిచేటటువంటి మంచి గుణాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మంచిని చేయుటలో మేము శక్తి వంచన లేకుండా ఎల్లప్పుడూ ముందుకు సాగటానికి నీ తోడ్పాటును మాకు అనుగ్రహించండి. అలాగే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా నిరుత్సాహము చెందకుండా
మా దేవుడవైన నీవే మాకు మార్గచూపరివి అని మేము దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం కనుక నీవిచ్చేటటువంటి ఆత్మశక్తితో మేము జీవితంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేలా చేయమని మన ఆదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమెన్.